అతి చిన్నదిగా అతి సూక్ష్మంగా ఉండే పదార్థం కూడా శివుడే. మహిష్ఠాయ చ నమః, అన్నిట్లోనూ పెద్ద రూపంతో ఉండేది కూడా శివుడే. అణువుల్లోకెల్లా అణువైనది భగవంతుడే. మహత్తరమైన పదార్థాల్లో పెద్దవాటిల్లోకెల్లా పెద్దదైంది పరమాత్మే. ఇది శివమంత్రాల్లో చెప్పారు, ఉపనిషత్తుల్లో చెప్పారు. విష్ణు సహస్రంలో ఏం చెప్పారు? అణుర్బృహత్కృశస్థూలో గుణభృన్ నిర్గుణో మకాన్ అధృతస్వధృతస్వాస్యక ప్రాగ్వంశో వంశవర్ధనక భారభృత్కథితో యోగి. ఇవన్నీ ఎక్కడవే కదా. అణుర్బృహత్, అణువు నువ్వే. బృహత్ పెద్దది నువ్వే. కృశక స్థూలక, సన్నగా ఉన్నవాడివి నువ్వే, లావుగా ఉన్నవాడివి నువ్వే. గుణభృత్, అనేక గుణాలు కలిగి లక్షణాలు కలిగి ప్రకాశిస్తున్న వాడివి నువ్వే. నిర్గుణక, ఏ లక్షణాలు లేనటువంటి వాడివి నువ్వే. సకల లక్షణాలతో శోభిల్లే రూపం విష్ణుమూర్తి రూపం. ఏ లక్షణము లేకుండా లింగ రూపంలో ఉండేది శివరూపం. ఇద్దరు పరమాత్మ రూపాలే. శివుడు నిర్గుణుడు, విష్ణువు సగుణుడు.